విపరీతంగా పెరిగిపోతున్న నష్టాలతో అన్ని ఇండస్ట్రీల్లోనే కాదు సినిమా ఇండస్ట్రీలో కూడా రెసిషన్ స్టార్ట్ అయ్యేలా కనిపిస్తోంది. అందుకే కాస్ట్ కటింగ్ స్టార్ట్ అయింది. స్పెషల్లీ బాలీవుడ్లో అడ్డు అదుపు లేకుండా పెరిగిపోతున్న బడ్జెట్ని కంట్రోల్ చేయడానికి, ఆపకుండా పెంచేస్తున్న రెమ్యునరేషన్ని కంట్రోల్ చేయడానికి కాస్ట్ కటింగ్కి రెడీ అయింది బాలీవుడ్. ఒకప్పుడు 100 కోట్ల బడ్జెట్ అంటే అమ్మో అంత బడ్జెటా అని నోరెళ్లబెట్టేవాళ్లు. ఇప్పుడు ఒక్కో హీరోయే 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. మరి హీరోయే 100 కోట్లు తీసుకుంటే డైరెక్టర్, హీరోయిన్, మ్యూజిక్, టెక్నీషియన్స్, ప్రొడక్షన్ అన్నీ కలిపి ఎన్ని వందల కోట్ల బడ్జెట్ అవుతుంది? తీరా 500 కోట్ల బడ్జెట్ పెట్టి సినిమా తీసినా అది హిట్ అవుతుందన్న గ్యారెంటీ లేదు. మరి ఫ్లాప్ అయితే ఆ నిర్మాత అలా మునిగిపోవాల్సిందేనా? అందుకే బాలీవుడ్లో కాస్ట్ కటింగ్ స్టార్ట్ అయింది. సినిమా హిట్ అవ్వకపోతే కొంతమంది హీరోలు తమ రెమ్యునరేషన్ తగ్గించుకుని నిర్మాతకి భారం తగ్గించేవాళ్లు. లేటెస్ట్ గా బడే మియా చోటే మియా 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. దీనికోసం వన్ ఆఫ్ ద హీరో అయిన టైగర్ ష్రాఫ్ 30 కోట్ల రెమ్యునరేషన్ కి బదులు 10 కోట్లు మాత్రమే తీసుకున్నట్లు బాలీవుడ్ లో న్యూస్ వినిపిస్తోంది. అయితే హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా ఇప్పుడు స్టార్ రెమ్యునరేషన్ తగ్గబోతున్నట్లు తెలుస్తోంది. రెమ్యునరేషనే కాదు, ప్రొడక్షన్ కాస్ట్ కూడా తగ్గడానికి ఇప్పటికే మల్టిపుల్ వ్యానిటీ వ్యాన్స్, 10 మంది అసిస్టెంట్లు, ఫ్లైట్ చార్జెస్, రోజుకి 20 లక్షల ఫీజు, ఇలా బాలీవుడ్ లో యాక్టర్ల డిమాండ్ విపరీతంగా పెరిగిపోవడంతో కాస్ట్ కటింగ్ కి రెడీ అయింది బాలీవుడ్ ఇండస్ట్రీ. వీటితో పాటు స్టూడియో, డైరెక్టర్ ఫీజ్, లొకేషన్ షూట్స్ వీటన్నింటి మీద రీవర్క్ చేయాలని హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీ రెడీ అవుతోంది. అడ్డు అదుపు లేకుండా పెరిగిపోతున్న బడ్జెట్ ని రీకన్స్ట్రక్ట్ చేయాలని, 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాలన్నీ మరోసారి రివైజ్ చేయాలని బాలీవుడ్ ట్రై చేస్తోంది. మరి దీనికి సల్మాన్, షారుఖ్ లాంటి స్టార్ హీరోలు ఎలా రియాక్ట్ అవుతారో, దీన్ని చూసి తెలుగులో కూడా కాస్ట్ కటింగ్ స్టార్ట్ చేస్తారో చూడాలి.